నమస్తే, దిస్ ఇస్ మజా. వెల్కమ్ టు వైకే న్యూస్. విషింగ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే. సో ఈరోజు గుంటూరుకు చెందిన ప్రముఖ పవర్ లిఫ్టర్ నాగజ్యోతి అద్భుతమైన ప్రతిభ నైపుణ్యాలతో కుటుంబంతో పాటు జన్మభూమికి పేరు తెస్తున్నారు. వర్సిటీ స్థాయిలో వెయిట్ లిఫ్టింగ్ లో ఎన్నో పథకాలు సాధించారు. రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రతిభ చూపుతూ ఔరా అనిపిస్తున్నారు. గుంటూరు చలమయ్య కాలేజ్ నుంచి బీకాం పూర్తి చేసిన నాగజ్యోతి పేద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ పవర్ లిఫ్టింగ్ లో రాణిస్తూ పథకాల పంట పండిస్తున్నారు. కృషి, క్రమశిక్షణ, పట్టుదల ఉంటే మహిళలు ఏదైనా సాధించగలరని నిరూపించారు ప్రముఖ పవర్ లిఫ్టర్ టి నాగజ్యోతి. ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా మన స్టూడియోలో ఉన్నారు. నాగజ్యోతి గారితో మాట్లాడదాం. నాగజ్యోతి గారు, నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు వైకే టీవీ. మీకు ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. పవర్ లిఫ్టర్ ఎంతో మందికి అసలు డ్రీమ్ కదా, గోల్. అమ్మో, ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం, అమ్మో ఈ అమ్మాయి జోలికి వెళ్ళకూడదు అని అయితే అనుకుంటారు. ఎలా ఈ పవర్ లిఫ్టింగ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? గుంటూరులో ఎక్కడ మీరు అసలు స్టార్ట్ చేశారు? ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేశారు? నేను వచ్చేసరికి నా డిగ్రీలో స్టార్ట్ చేశాను మేడం. ఓకే. నేను పవర్ లిఫ్టింగ్ అని అనుకోలేదు అసలు. నేను వెయిట్స్ జోలికే వెళ్ళేదాన్ని కాదు. ఓకే. యాక్చువల్గా మా ఇంట్లో ఏ పని అంటే ఒక ఆడపిల్ల చేయాల్సిన పని కూడా చేసేదాన్ని కాదు నేను. అంటే ఆడపిల్ల బుందె అవన్నీ మోయటం ఇలాంటివి రావు నాకు. ఓకే. మా చుట్టాలు అనేవాళ్ళు, ఏం పని చేస్తావు నువ్వు, చేయలేవు అని అనేవాళ్ళు. అప్పుడు చాలా లావు ఉండేదాన్ని, ఓవర్ వెయిట్ బాగుండేదాన్ని. సో చాలా మంది నన్ను డిస్కరేజ్ చేశారు. నేను అలా చిన్నప్పటి నుంచి గేమ్స్ అన్నీ బాగా ఆడేదాన్ని. ఇంటర్లో కానీ స్కూల్స్లో కానీ మా పీటీస్ అలా సడైన గైడెన్స్ ఇవ్వలేదు మాకు. ఓకే. సో నేను డిగ్రీ జాయిన్ అయినాక లేదు నేను స్పోర్ట్స్లోకి వెళ్ళాలి, నాకు స్పోర్ట్స్ అని చాలా ఇంట్రెస్ట్. సో నేను వెళ్తే మా పీటీ మేడం అన్నారు, నీకు కబడ్డీ ఇంట్రెస్ట్ అన్నావు కదా, కాకపోతే నువ్వు లేటుగా జాయిన్ అయ్యావు, టోర్నమెంట్ అయిపోయింది, నీకు వచ్చిన గేమ్స్ అన్నీ ఆడుతూ ఉండు, నువ్వు ఆల్రౌండర్ అన్నీ ఆడతాను అంటున్నావు కదా, ఆడుతూ ఉండు అంటే సరే అని ఓకే స్టార్టింగ్ జూడో, టైకాండో ఇవన్నీ ఆడి మెడల్స్ కూడా వచ్చినాయి. తర్వాత నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు నేను చాలా లావుగా ఉండేదాన్ని కాబట్టి మా పీటీ మేడం సజెస్ట్ చేశారు, ఓకే నువ్వు ఇది చెయ్యి జ్యోతి, నీకు సెట్ అవుతుంది, నువ్వు చేయగలవు. నాకు ఫస్ట్ పర్సన్ చాలా మోటివేషన్ ఇచ్చారు మా మేడం. సో నేను అలా వెళ్ళి కాలేజ్ తరపున 16 మంది అమ్మాయిలు వెళ్తే దాంట్లో నేను ఒక్కదాన్ని చేశాను. సో నాకు దాంట్లో గోల్డ్ మెడల్ రావడం జరిగింది. ఆ మేడంకి ఇంకా నేను బాగా చేస్తుండేసరికి బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. సో జ్యోతి బాగా చేస్తుంది, ఇంకా చేయగలదు, తన కెపాసిటీ ఉంది అని ఎంకరేజ్ చేసి ఒకరోజు ఫోన్ చేసి అడిగారు, నువ్వు చేయగలవు జ్యోతి, నీ మీద నాకు నమ్మకం ఉందో, ఓకే నువ్వు చేస్తావా అంటే, లేదు మేడం నేను కాలేజ్కి వెళ్ళాలి, సపరేట్గా ఉండి చేయలేను, కానీ నాకు ఇంట్రెస్ట్ ఉంది అని అంటే, ఓకే ఎక్కడున్నావు అంటే పలానా ప్లేస్లో ఉన్నాను మేడం అంటే, ఓకే నీకు ఒక ఊరు దగ్గర ఉన్న ప్లేస్లో చెప్తాను, నువ్వు వెళ్ళి చేసుకో. 3 days ప్రాక్టీస్, నేషనల్లో స్టేట్లో 3rd place వచ్చింది. సో నెక్స్ట్ ఇంకా నాకు ఇంట్రెస్ట్ పెరిగింది. ఓకే సరే ఎక్కడ ఉన్నావు ఈసారి అంటే, గుంటూరులో ఉన్నాను మేడం. ఓకే తర్వాత ఇప్పుడు కమరుద్దీన్ సార్ అని ఆ సార్ దగ్గర పంపించినాక నా లైఫ్ అనేది టర్న్ అయింది. ఒక 90 above వెయిట్ ఉండేదాన్ని 67కి తగ్గిపోయా. నా ఫస్ట్ ఆల్ ఇండియాకి 67 తగ్గి వెయిట్స్, నా ప్రాక్టీస్ డైలీ మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళి ప్రాక్టీస్ చేసేదాన్ని. ఓవర్ వెయిట్ తగ్గేసరికి నాకు కాన్ఫిడెన్స్ అని బాగా పెరిగింది, వెయిట్స్ పెరిగినాయి. ఓకే అని నా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ ఫస్ట్ ఆల్ ఇండియాకి నాకు యాక్సిడెంట్ అయింది. సో నేను ఆ ఫస్ట్ ఆల్ ఇండియాలో నేను పర్ఫామ్ చేయలేకపోయా, జస్ట్ పార్టిసిపేషన్ చేసి వచ్చాను. కానీ మా కోచ్ నిరుత్సాహపడలేదు, ఓకే ఇది కాదు, ఈరోజు నీది కాదు, ఓకే నువ్వు ఇంకా చేయగలవు, నీకు ఇవాళ మెడల్ రాలేదంటే నీకు ఏదో రోజు రాసి పెట్టింది, ఆ రోజు డెఫినెట్గా నీకు వస్తుందని మోటివేట్ చేశారు. అండ్ మా ఫ్యామిలీకి కూడా అలాగే మోటివేట్ చేశారు. ఇప్పుడు మన తెలుగు స్టేట్స్లో ఉన్నది ఏంటి అంటే, ఒక ఆడపిల్ల బయటికి వెళ్తుందంటే మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళకన్నా డిస్కరేజ్ చేసే వాళ్ళు ఎక్కువ. ఎందుకు, నువ్వు ఆడపిల్లవి, ఇప్పుడు చేసి ఏం సుఖం. అవును, అదే యాక్చువల్లీ నేను అడుగుదాం అనుకున్నాను. ఎట్లా అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండింది? అసలు ఎక్కడ స్టడీస్ ఎక్కడ స్టార్ట్ అయ్యాయి? ఈ పవర్ లిఫ్టింగ్ ఎంచుకోవడానికి కారణం ఏంటి? అంటే వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ ఒకటి కాదా? 2 వేరువేరా? చాలా మందికి డౌట్ వచ్చేది ఇదే మేడం. పవర్ లిఫ్టింగ్ అంటే చాలా మందికి అర్థం కాదు, వెయిట్ లిఫ్టింగ్ అని అడుగుతారు. వెయిట్స్ ఒకటే, వేరియేషన్స్ వేరు, టెక్నిక్స్ వేరు. కాకపోతే వెయిట్ లిఫ్టింగ్ అనేది ఒలింపిక్లో ఉంది, పవర్ లిఫ్టింగ్ లేదు. ఇది ఒక ఇంటర్నేషనల్ కాంపిటీషన్ అంతే, దీన్ని ఒలింపిక్లో యాడ్ చేయలేదు.
వెయిట్ లిఫ్టింగ్ అంటే సపోర్ట్, వితౌట్ సపోర్ట్, ఎవరు సపోర్ట్ లేకుండా చేసేస్తారు. పవర్ లిఫ్టింగ్ అంటే సపోర్టర్స్ కావాలి, మా చేసే దాంట్లో సపోర్టింగ్కి ఉండాలి మెంబర్స్. సో దీని అందుకని వెయిట్ లిఫ్టింగ్ని రెండు కంపేర్ చేసుకొని పవర్ లిఫ్టింగ్ అన్నా వెయిట్ లిఫ్టింగ్ అనేసుకుంటారు. అదే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు కదా. ఎలా ఉంటుంది ఏపీలో ఈ పవర్ లిఫ్టింగ్ కి కోచింగ్ కి కానివ్వండి, ఎలా ఉన్నాయి ప్రొవైడ్స్, ఎలా ఉన్నాయి సదుపాయాలు, ఎలా ఉన్నాయి? యాక్చువల్గా వచ్చేసరికి మేడం మా కోచ్ గారు ఫ్రీ కోచింగ్. ఓకే. మా సార్ ఎవరి దగ్గర నుంచి రూపాయి తీసుకోరు. స్టూడెంట్స్ అది స్టూడెంట్స్ బాగా ఇంట్రెస్ట్ ఉండి మేము ప్రాక్టీస్ చేస్తాము, మాకు ఇలా కావాలి. సార్ పేరు ఎండి కమరుద్దీన్ సార్, గుంటూరేనా? సార్ కింద చాలా మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు, చాలా మంది లైఫ్స్ సెట్స్ అయిపోయినాయి సార్ కింద. కానీ ఆ సార్ బయటికి పేరు చెప్పుకోవడం మా సార్కి ఇష్టం ఉండదు. సో చాలా మందికి తెలీదు, కానీ మా సార్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని చాలా మంది తయారు చేశారు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం మా సార్. అండ్ ఈ పవర్ లిఫ్టింగ్ లోకి రావాలనుకుంటున్న వాళ్ళకి అంటే ఎలా అంటే, అమ్మాయిని ఒక రౌడీ, ఒక అమ్మో ఇదేంట్రా బాబు, ఒక మగరాయిడ్ లో చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫ్యాక్ట్. వాళ్ళు ఇంటర్నల్ గా ఏదైనా కానివ్వండి చూస్తారు. అది నెగిటివ్ అవుతుందా, పాజిటివ్ అవుతుందా? మేడం ఇప్పుడు మనం ఏదైనా మన ముందు ఒక విషయం ఉందంటే చూసే కళ్ళదాన్ని బట్టి ఉంటుంది. మనం నెగిటివ్ చేస్తే నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ చూస్తే పాజిటివ్ ఉంటుంది. ఇప్పుడు నెగిటివ్ చూసే వాళ్ళకి మనం ఏం చెప్పలేము మేడం, అది వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది. పాజిటివ్ చెప్పే వాళ్ళకి మనం చెప్పక్కర్లేదు, ఎవరికేం మనం చెప్తాం మేడం, వాళ్ళు ఆలోచించే తీరు. ఎలా అంటే మామూలుగా స్పోర్ట్స్ అంటే నేషనల్ వరకు వెళ్ళారు మీరు, ఇన్ని మెడల్స్, నువ్వేం చేయగలవు అన్న వాళ్ళకి మీ మెడల్సే ఒక సమాధానంగా మీరు సాధించిన అచీవ్మెంట్సే కనిపిస్తున్నాయి. ఇంక మీరు నోట్స్తో ఏం సమాధానం చెప్పక్కర్లేదు. చాలా చాలా గ్రేట్ థింగ్ అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్స్ ఎ గ్రేట్ ఆఫ్ యూ. అండ్ ఇంతవరకు వెళ్ళాలనుకునే ఉమెన్కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి పవర్ లిఫ్టింగ్లోకి రావాలి? మన తెలుగు స్టేట్స్లో మేడం ఉమెన్ బయటకు వెళ్ళి చేయాలని చాలా మందికి ఉంటుంది, కానీ ఫ్యామిలీ వాళ్ళు కానీ రిలేటివ్స్ కానీ బయటికి వెళ్ళనివ్వరు. చెప్పాను కదా, నీకెందుకు, నువ్వు ఎంతైనా చెయ్యి. ఇప్పుడు ఒక ఉమెన్ గురించి ఎందుకు మేడం, నా గురించే ఉంది. మా రిలేటివ్సే అన్నారు, ఇప్పుడు నువ్వు వెయిట్ చేస్తున్నావు ఏం సుఖం, ఒక అబ్బాయి ముందు తల వంచి తాళి కట్టించుకోవాల్సిందే కదా అని అన్న వాళ్ళు ఉన్నారు నన్ను. కానీ వాళ్ళకి తెలియదు కదా అచీవ్ చేస్తే ఎలా ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఇంట్లో ఉంటున్నావు, దానికి ఎలా ఉంటుంది వాల్యూ, నువ్వు అదే ఒక విషయం మీద నువ్వు అచీవ్ చేస్తే ఎలా ఉంటుంది, నిన్ను చూసే చూపు మారిద్ది. మీ పర్సనల్గా మీ ఫ్యామిలీలో మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకుని ఎవరైనా వచ్చారా ఇటువైపు? మా ఫ్యామిలీలో మా బ్రదర్ ఉన్నారు. సూపర్. నాకు సెకండ్ డాడీ అని చెప్పాలి. వాడు నాకన్నా చిన్నోడైనా మా డాడీ నాకు బాగా చూసుకుంటాడు. నా ప్రతి కాంపిటీషన్కి దగ్గరుండి నా మొత్తం కాంపిటీషన్ మొత్తం వాడే దగ్గరుండి చేపిస్తాడు. ఇంకా నన్ను చూసి అసలు అంటే 2-3 రోజులు ప్రాక్టీస్ నన్ను చూసి చెయ్యాలనిపించి స్టేట్ మీట్లో ప్రాక్టీస్ చేశాడు. వితౌట్ ప్రాక్టీస్ స్టేట్ సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ కొట్టాడు. తర్వాత ఇంకా ఫ్యామిలీ ఇష్యూస్ అంటే ఇద్దరిని పెట్టి చేపించే లేదు మాకు. సో అందుకని వాడు నా కోసమని డ్రాప్ అయ్యాడు మా తమ్ముడు. ఎలా అండి ఇలా మీకు స్పాన్సర్స్ అది ఉండరా? మనకు స్పాన్సర్స్ వచ్చేసరికి మేడం మనం ఇంటర్నేషనల్ వెళ్ళి లేకపోతే వరల్డ్ కప్ని ఏమైనా కొట్టని, మనకి ఇంటర్నేషనల్స్కి వెళ్ళినా కూడా స్పాన్సర్స్ దొరకట్లేదంటే అది మన దురదృష్టం మేడం. మన తెలుగు స్టేట్స్లో ఎంకరేజ్మెంట్ ఇంకా లేదు. అది పవర్ లిఫ్టింగ్ అనేసరికి చాలా మందికి తెలియదు. ఓకే పవర్ లిఫ్టింగ్ అనగానే ఏంటి, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ అనగానే వెయిట్ లిఫ్టింగ్ అనేసుకుంటున్నారు. ఈ గేమ్ అనేది పెద్ద డెవలప్మెంట్ లేకపోవటం వల్ల, దానివల్ల స్పాన్సర్స్ అనే వాళ్ళు రావట్లేదు. ఇంకా అచీవ్మెంట్స్ అనేవి నాకు ఆ స్పాన్సర్స్ అనే వాళ్ళు దొరికిన ఉంటే మేడం ఇప్పటికీ నేను స్పాన్సర్షిప్స్ లేక మా ఫ్యామిలీ ఎఫర్ట్ చేయలేక నేను 2 నేషనల్స్ వదులుకున్నాను, ఇంటర్నేషనల్స్ కాంపిటీషన్స్ వదులుకున్నాను. అంటే మా ఫ్యామిలీ ఎఫర్ట్ చేయలేదు, ఎంతవరకు ఎఫర్ట్ చేయగలదో అంతవరకు ఎఫర్ట్ చేస్తున్నారు మా ఫ్యామిలీ. బట్ ఇంకా అంతకు మించి చెయ్యాలి అంటే వాళ్ళ వల్ల కాదు. ఎంత ఫ్యామిలీ ఎఫర్ట్ చేసినా అంతకు మించి పెట్టాలంటే ఒక స్పాన్సర్ ఉంటే ఉండేది అది వేరు. ఇంటర్నేషనల్ ఇవన్నీ నేను వదులుకునేదాన్ని కాదు, స్పాన్సర్ ఉంటే. అది వదులుకొని ఇంత అచీవ్ చేశారంటే నిజంగా చాలా గ్రేట్ అసలు. బట్ మీకు తప్పకుండా ఫర్దర్గా బెస్ట్ ఫ్యూచర్ ఉంటుంది. అండ్ ఇంకో డౌట్ నాకు, మీ కెరియర్లో ఇన్ని చూసి వచ్చారు కదా, హ్యాపీయెస్ట్ ఫేజ్ ఏది, అబ్బా అని హార్ట్ బ్రేక్ అయిన ఫేజ్, 2 చెప్పాలి నాకు, 2 ఇన్సిడెంట్స్. నా హ్యాపీయెస్ట్ అంటే మేడం నేను ఫస్ట్ హార్ట్ బ్రేక్ చెప్పండి.
తర్వాత హ్యాపీయెస్ట్ చెప్తాం. యాక్చువల్గా దీంట్లో హ్యాపీయెస్ట్ హార్ట్ బ్రేక్ ఏమీ లేదు మేడం. ఎందుకంటే మా ఫ్యామిలీలో కానీ నాకైనా కానీ మా డాడీ ఒకటే చెప్తారు, మా ఫ్యామిలీలో మా సిస్టర్ కానీ బ్రదర్ కానీ మా అందరికీ ఒకటే చెప్తారు, గెలుపు వచ్చినప్పుడు ఆనందపడకూడదు, ఓడినప్పుడు ఏడవకూడదు, రెండు ఒకటేలాగా తీసుకోవాలి అని ఒక మాట చెప్తారు. సో నేను నాకు నేషనల్ గోల్డ్ మెడల్ ఫస్ట్ టైం వచ్చింది. అది ఆఫ్టర్ 5 years హార్డ్ వర్క్ తర్వాత నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. దాంతోడు గాడ్ బ్లెస్సింగ్ అనుకోవాలి, జూనియర్ స్ట్రాంగ్ ఉమెన్ ఆఫ్ ఇండియా టైటిల్ కూడా వచ్చింది. సో మా కోచ్ గారు బాగా ఆనందపడిపోయారు. సో ఏంటి అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసిన ఏంటి అని అంటే ఏం లేదు, న్యూట్రల్. ఓకే సార్ ఇంతే. ఓకే సార్ ఏంటి అని అంటే నీ కష్టము 5 years కష్టము అని అంటే లేదు సార్, ఇప్పుడు నేను ఓడిపోయానని ఏడవలేను, గెలిచానని నవ్వలేను, ఇంకా చాలా ఉన్నాయి. దట్ ఈస్ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్. ఖచ్చితంగా ఉండాల్సిందే కదా అది. ఎస్ మ్యామ్, డెఫినెట్లీ అది ఒక స్పోర్ట్స్ పర్సన్ ఎవరికైనా ఉండాలి మేడం. ఇప్పుడు మన బిజినెస్ అయినా కానీ స్పోర్ట్స్ అయినా కానీ దేంట్లో అయినా కానీ ఉండాల్సిన స్పిరిట్ అదే. ఎందుకంటే మనం గెలవగానే బాగా ఆనందపడిపోతాం, కానీ ఓడిపోయినప్పుడు తట్టుకోలేరు. కానీ అది మనిషికి అనేది ఉండకూడదు. మా డాడీ అదే చెప్తారు, గెలిచినప్పుడు ఎక్కువ ఆనందపడకూడదు, ఓడామని బాధపడకూడదు, రెండు ఒకే లెవెల్లో చూడాలి అని. గెలిపోవటములకి ఇంకా అతీతంగా ఉన్నప్పుడు ఓన్లీ మీరు సాధించే దాని మీద మీ ఫోకస్ ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా. మరి ఏంటి గోల్, ఏంటి డిపార్ట్మెంట్ లోకి రావాలనా ఏంటి మీ గోల్? ఎస్ మేడం, ప్రెసెంట్ అయితే నేను స్పోర్ట్స్లో ఇంకా ఇంటర్నేషనల్స్కి వెళ్ళాలి. ఆల్ ఇండియాలో నాకు మేలో ఆల్ ఇండియా కాంపిటీషన్ ఉంది, వీటిలో మెడల్ కొట్టాలి. దీని తర్వాత నేను స్పోర్ట్స్ కోటాలో రైల్వేస్లో కానీ డిపార్ట్మెంట్లో కానీ అలా జాబ్ ట్రయల్ అనుకుంటున్నాను. డెఫినెట్గా. ఏంటి మరి నెక్స్ట్ మ్యారేజ్ ఎప్పుడు? మ్యారేజ్ వచ్చేసరికి మేడం అదైతే నా చేతిలో లేదు మేడం. నేను ఒకటి అచీవ్ చేయాలి అనుకున్నాను, మా పేరెంట్స్ దానికి ఓకే నువ్వు చేయి, నీకు మేమున్నాం, ఓకే నువ్వు చేయగలవు అని మా ఫ్యామిలీ నా వెనకాలండి సపోర్ట్ చేస్తున్నాను. సో మీరు నాకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు నేను దాని గురించి ఆలోచించాను. ఓకే నేను ఒక రోజు అచీవ్ చేసినప్పుడు ఓకే నేను డన్ అనుకున్నప్పుడు మీకు చెప్తాను, అది మీ హ్యాండ్స్ లోనే ఉంటుంది. నాకేమో పెళ్లి పేరెంట్స్ చూసుకుంటారు కదా, మీరు కెరీర్ మీద ఫోకస్ చేయండి ఫస్ట్. రైట్, ఫేమస్ డైలాగ్ అది కదా. రైట్. అండ్ ఒక ఉమెన్ గా ఇంత అచీవ్ చేశారు, అసలు లైక్ ఆ మెడల్స్ చూస్తుంటే నాకే చాలా అసలు ముచ్చటేసింది. అంటే అసలు స్పోర్ట్స్ థాటే మాకు ఉండదు కాబట్టి ఫస్ట్ వెరీ 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 గ్రేట్ ఆఫ్ యూ. ఒక స్ట్రాంగ్ ఉమెన్ ని కళ్ళ ముందు చూస్తున్నట్టుంది మిమ్మల్ని చూస్తుంటే, నిజంగా చాలా గ్రేట్. ఇప్పుడు ఉమెన్కి ఎస్పెషల్గా మనం నో డ్రగ్స్ అవేర్నెస్ అనేది వైకే టీవీ కంప్లీట్గా రన్ చేస్తుంది. ఎస్పెషల్గా ఈ స్పోర్ట్స్లో మనం చూస్తుంటాము, ఈ డోపింగ్ అవన్నీ కూడా చాలా హై కోసం కానివ్వండి అలాంటివి చాలా చూస్తుంటాము. వాటిని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలనే విధంగా మీ నుంచి ఒక మెసేజ్. ఓకే, ఇది మా స్పోర్ట్స్ వాళ్ళు వచ్చేసరికి మేడం డ్రగ్స్ వాళ్ళు ఎందుకు వాడతారంటే గెలుపు కోసం. ఇప్పుడు గెలుపు వస్తుంది, తర్వాత ఫ్యూచర్ ఉండదు, అది తెలియదు. ఇప్పుడు లేదు నాకు 5 సంవత్సరాలు పట్టేది, నాకు ఇప్పుడే కావాలి నాకు మెడలు అని అంటే ఓకే ఫైన్ వస్తుంది, నీకు తర్వాత ఫ్యూచర్ ఉండదు కదా. ఇప్పుడు నాకు ఉంది మేడం, నేను కరెక్ట్గా నార్మల్ డైట్ ఫాలో అవుతూ, నేను హాస్టల్లో ఉంటాను, నార్మల్ డైట్ ఫాలో అవుతూ 2 పూటల్లో ప్రాక్టీస్ చేస్తూ ఇలా చేస్తుండబట్టి నా న్యాచురల్గా లోడ్స్ ఇంక్రీజ్ అవ్వటం అనేది స్లో అవ్వచ్చు, కానీ అవి న్యాచురల్గా ఇంక్రీజ్ అవుతావు కాబట్టి నీ హెల్తీ ఉంటుంది, ఎప్పటికీ పర్మనెంట్ గా ఉంటుంది. అది మనకనేది లోడు లేట్గా పెరిగినా మన హెల్త్కి మంచిది కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు మనం అవన్నీ తీసుకోవడం డ్రగ్స్ ఇవన్నీ తీసుకోవడం ఓకే లోడు నీకు జమ్మున 10 kgs 50 kgs పెరిగిపోయింది, కానీ ఏం సుఖం ఫ్యూచర్ అనేది నీకు ఉండదు. అప్పుడు అవన్నీ చేసి ఆ మెడల్ ఏం చేసుకోండి మేడం. ఎస్పెషల్గా అలాంటి వాళ్ళకి అండ్ అప్కమింగ్ రాబోతున్న మీ ఫీల్డ్లో స్పోర్ట్స్లో రావాలనుకుంటున్న ఉమెన్స్ డే సందర్భంగా మీరు ఒక అడ్వైస్ ఇవ్వండి. ఓకే, మా ఈ స్పోర్ట్స్లో వచ్చేసరికి ఉమెన్స్ అందరికీ చేయాలని ఉంటుంది, కాకపోతే మన తెలుగు స్టేట్స్లో సపోర్ట్నెస్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఇప్పుడు మన స్టేట్స్లో అని కాదు మేడం, మన పక్క స్టేట్స్ కానీ అదర్ కంట్రీస్ కానీ అబ్బాయిని అమ్మాయిని ఈక్వల్గా చూస్తారు.
బాగా చేస్తారు. మన ఏపీకి వచ్చి తీసుకొచ్చి తెలుగు స్టేట్స్ లోనే ఉంటది ఇది. అమ్మాయి అబ్బాయి ఆ, తారతమ్యం ఈ డిఫరెన్స్ డిఫరెన్స్ ఇలా ఉంటది. ఎందుకు నాకు అర్థం కాదు. అందుకే మన తెలుగు స్టేట్స్ అప్డేట్ స్పోర్ట్స్ లోకి ఎక్కువ వెళ్ళలేకపోతున్నారు. Yes, yes. చేయాలని చాలా మందికి ఉండేది. ఇప్పుడు నా తోటి ఫ్రెండ్స్ ఉంటారు, మా హాస్టల్ రూమ్మేట్స్ ఉంటారు, వాళ్ళకి చేయాలని ఉంటుంది. అక్క నువ్వు ఇలా చేస్తున్నావు, మాకు చేయాలని ఉంది. కానీ మా ఫ్యామిలీస్ ఎంకరేజ్ చేయరు. అక్క Yes. ఎందుకు నీ కాస్ట్యూమ్ డ్రెస్ ఇలా ఉంటుంది, నువ్వు ఇలా వేసుకొని అవును. చేయాలి, మా వాళ్ళు పద్ధతిగా ఇలా వేసుకొని చేయాలి, ఫుల్గా ఉండాలి అని. గేమ్ అన్నాక తప్పదు. అబ్బాయి అమ్మాయి ఏ డిఫరెన్స్ ఉండకూడదు. సో అవి ఏమీ లేకపోతే మన తెలుగు స్టేట్ ఆడబిడ్డలు కూడా ఆడపులులై ఆడతారు. సూపర్ సూపర్ అండి, చాలా చాలా బాగా చెప్పారు. మీ ఇన్స్పిరేషన్గా ఇంకా ఎంతో మంది అమ్మాయిలు పవర్ లిఫ్టింగ్ కానివ్వండి, వారు ఏది చూస్ చేసుకుంటే అందులో డెఫినెట్గా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు మరిన్ని హైట్స్ చేరుకొని మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని ఈ ఉమెన్స్ డే సందర్భంగా హార్ట్ఫుల్గా విష్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఈ ఉమెన్స్ డే సందర్భంగా పవర్ లిఫ్టర్ నాగజ్యోతి గారితో చిట్ చాట్. సో ఇది వాళ్ళ ఎపిసోడ్. ఇంకా ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.